మొదటి అధ్యాయం. ఇక్కడ 2 మాటలు మనకు కనిపిస్తాయి. 26వ వచనంలో పిలిచిన పిలుపు అనే మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోవాలి. పిలిచిన పిలుపు గమనించారా? 29వ వచనం చివరి భాగంలో ఏర్పరచుకొని ఉన్నాడు. 29వ వచనం చివరి లైన్లో కూడా ఏర్పరచుకొని ఉన్నాడు. 3 సార్లు ఉంది 29వ వచనంలో ఏర్పరచుకొని ఉన్నాడు. 3వ లైన్లో, 5వ లైన్లో ఏర్పరచుకొని ఉన్నాడు. 6వ లైన్లో ఏర్పరచుకొని ఉన్నాడు. కాల్ అండ్ ఎలెక్షన్. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయము చేసుకున్నట్టుకు జాగ్రత్త పడండి. టేక్ హీడ్ ఆఫ్ యువర్ కాల్ అండ్ ఎలెక్షన్. దేవుడు పిలిచిగానే ఒక వ్యక్తిని సేవకు రంగంలోనికి దింపడు. సేవకుడు పిలువబడినవాడు. పిలుపు చూస్తాం మనం, పిలుపు కూడా చూస్తాం. సేవకుడు పిలువబడినవాడు ఒక నిర్దిష్టమైన, సమగ్రమైన, ఖచ్చితమైన, సూటి అయిన, తిరుగులేని పిలుపు. ఇన్ని విశేషణాలు వాడాను నేను. విశేషంగా మీరు గమనించాలి. దేవుడు పిలుస్తాడు, సేవకుడు పిలువబడతాడు. నీకు పిలుపు నీవు గ్రహించకపోతే సేవకునివి కావు. సేవకునివి కానే కావు. సేవకునివి కాకపోవు కాదు, మళ్ళీ పిలవకపోయినా సేవకునివి కాకపోవు. ఎట్లా అవుతుంది? పెళ్ళి కాకపోయినా నువ్వు భర్తవు కాకపోవు అంటారు ఎవరైనా. ఏమండి, పెళ్ళి కాలేదుగా నువ్వు భర్తవు కాకపోలేదురా అని ఎవడండు? అలాగంటే అది నేరం. పెళ్ళి కాకుండా భర్త కాకపోతాడా? ఏమండి, పిలువబడకుండా సేవకుడుగా ఉంటాడా? ఇది ఎలా సాధ్యం? మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయము చేసుకుంటకు జాగ్రత్త పడండి. టేక్ హీడ్ టు కన్ఫర్మ్ యువర్ కాల్ అండ్ ఎలెక్షన్. ఇక్కడ మనం ఆగాలి. ఏ సేవకుడైనా ఈ సెంటర్లో ఆగాలి. ఏ సెంటర్ ఇది? యామలపాడు, గొట్లగట్ల. ఈ సెంటర్లో ఆగాం. నేను పిలువబడ్డానా? నేను సేవకుణ్ణేనా? తేలిపోతుంది, లేకపోతే తెల్లబోతాం. తేలిపోకపోతే తెల్లబోతాం. పిలుపు గాడ్ క్లియర్లీ. ఒక వ్యక్తి మామూలుగా పిలిస్తే ఎలా వినబడుతుందో, మనిషి కనబడకుండా అలాగూ మనకు అర్థమవుతుంది. దేవుడు కనబడ్డు, కానీ ఆయన పిలుపు వినబడుతుంది. ఏమండి, దేవుడు కనబడ్డు. అన్నా నాకు కనపడ్డాడు అన్నా, దేవుడు అన్నా అంటున్నాడు ఒక ఆయన.
అది దేవుడై ఉండడు, ఆయన దేవానందరావు అయి ఉంటాడు. దేవుడు వినబడతాడు. కనబడిన దానికంటే గొప్పగా వినబడతాడు. కనబడిన దానికంటే గొప్పగా. అందుచేత అప్పుడు మనలో నుండి వైరాగ్యం వస్తుంది. అప్పుడు మనలో నుండి నైరాశ్యం పోతుంది. మిమ్మల్ని పిలిచిన పిలుపు అనుంది 26వ వచనంలో. 29లో ఏర్పాటు అని మనం చూస్తున్నాం. అందుచేత లోకంలో సేవకులకు ఇంటర్వ్యూస్ జరిపాడు ఆయన. లోకంలో సేవకులకు ఇంటర్వ్యూస్ జరిపారు. సేవకులు కావలెను. పోస్టింగ్లు ఉన్నాయా, వెళ్దాం అని వెళ్తే క్వాలిఫికేషన్ చూస్తే నాణ్యమైన, నికార్సైన, తిరుగులేని క్వాలిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు మిగతా మాట నేను చెప్పబోతున్నా. అదేమిటో? నాణ్యమైన, నికార్సైన, తిరుగులేని. అక్క చెప్పండి, సీరియస్గా చూస్తున్నారంటే. నాణ్యమైన, నికార్సైన, తిరుగులేని వెర్రివారు కావలెను. నువ్వు వెర్రోడు కాకపోతే సేవకు పనికిరావు. ఇక్కడ రాయబడింది 27లో, లోకంలో ఉండి వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు అన్ని అబో 90 మార్క్స్ ఎందులోనా? వెర్రితనం పేపర్ బాగా రాసావా? భలే రాశానన్నా, మార్కులు చూడు అన్నా 99. పో, నీకు వచ్చేసింది ఉద్యోగం. నీ వెర్రితనం. అందుచేత లోక సంబంధమైన జ్ఞానంగా కనిపించదు. లోకములో జ్ఞానులు అంతే, లోకరీతిని జ్ఞానులు. దేవునిలో వెర్రివారు లోకరీతిని జ్ఞానులు కంటే గొప్పవారు. అందుచేత దేవుడు కోరుకున్నాడు. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 5వ అధ్యాయం లూకాసు వార్తలో మాటలు చూస్తాం. ఇదేమిటి వెర్రితనం గాక? జ్ఞానమా ఇది? ఏమండి, ఇది జ్ఞానమా? ఇది వెర్రితనం గాక జ్ఞానం అండి. వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 5:11 లూకాసు వార్తలో. ఏమిటి సమస్తం అంటే? ఏమిటి తెలుసా? సముద్రం అంత ఉద్యోగం, అది సమస్తం. ఎంత ఉద్యోగం? సముద్రం అంత ఉద్యోగం. మెరైన్ జాబులు అండి వీళ్ళవి. వీళ్ళు చదువుకుంది మెరైన్ సైన్స్. పేతురు ఎంఎస్సి మెరైన్, లూకా ఎంఎస్సి మెరైన్ సైన్స్. జీవితాంతం సముద్రం మీద బతకగలరు, ఒక 5-6 గంటలు కూడా నేల మీద బతకలేరు వాళ్ళు. చేత కాదు వాళ్ళకి. చేపలు పట్టే జ్ఞానం ఉంది, నేల మీద బతికే జ్ఞానం లేదు.
వెర్రివాళ్లను ఆయన కోరుకున్నాడు. ఈనాడు ప్రపంచం అంతా విస్తరించింది పరిచర్య. మనకు సంఘాలు అప్పగించబడి ఎంతకాలం అండి? శిష్యులకు అప్పగించబడి ఎంతకాలం? విశ్వవ్యాప్తంగా సంఘాలు అయినాయి. వాళ్ళున్న దినాల్లోనే దశ దిశలా వ్యాపించింది పరిచర్య.